గాయస్, నేను మీ ప్రణయ్ కుమార్. పొద్దుగాల మమ్మీ పాలు తీసుకొని పంపించింది గాయస్. ఏం చేతూ పొద్దుగా లోవ్వగానే పని చెప్పేసారు ఇంటోళ్ళు. కానీ ఈరోజు మనం వెళ్తున్నాము లులు మాల్. పేరు అట్లుంది కానీ మాల్ మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ నేను మా దోస్తుల గురించి ఆగిన. నేను ఏందో నాకు అర్థమవుతలే. మధ్యలో మా చింటూ బాయ్ వచ్చి నాకు హాయ్ చెప్తుండు, కానీ నేను చెప్తుంటే మాత్రం దేక్తలేడు. బాయ్ చింటూ బాయ్ దేక్తలేడు ఏమన్నా నేను. కానీ అంత లోపల మా వాడు వచ్చిండు. మా వాడు వస్తే నేను ఆయన బస్సులో తీసుకొని కుకట్పల్లి వచ్చేసిన అంట. కుకట్పల్లి వస్తే ఆడ మాకు లులు మాల్ దొరకలేదు. మ్యాప్ ఓపెన్ చేసినాం. మ్యాప్ ఓపెన్ చేసి ఇక మాల్లో ఎంట్రీ. మాల్ చూడనికి మాత్రం సూపర్ ఉంది. మాకు కాలేజ్ ఎగ్గొట్టి ఇట్లా తిరిగితే ఏమనాలి చెప్పురి మనుషులు. నేను మా వాడు ఏం చేద్దాం, తిరిగినాం. తర్వాత ఇప్పుడు లిఫ్ట్ ఎక్కుతున్నాం. ఇద్దరికి ఎక్కడికి రాదు లిఫ్ట్, కానీ ఎక్కుతున్నాం. ఏదో ఒకటి ఎక్కుతున్నాం. ఇంకెంత బే దిగురి. చలో రైట్ వచ్చేసిన ఈడు వచ్చేసింది. లుల్లు మాల్ మొత్తం చూడనికి మొత్తం కన్ను చక్కెర వచ్చినారా నాయన నాకు. కానీ అగో లుల్లు క్రిస్మస్ శాంటా గట. అరే బంటి ఇది స్నాప్లో తీసి ఈడ మీ ఓడు మహేష్ బాబు గానికి ఫీల్ అవుతుండు. కానీ ఆడ మహేష్ బాబు అంత సీన్ లేదు. నీకు అని తెలియదురా నీకు. ఏమనాలి, నాకు తెలుసు రే మహేష్ బాబుని కాదు, కానీ ఫీల్ కూడా ఎట్లుందో. ధీరా 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 వరడ ధీరా అట్లుంది మనతోని. దాంతో చిల్డ్రన్స్ నాకు గేమ్స్ ఆడిగా దొరకలేదు గాయస్. నాకు ఏమనాలి, పోనీయండి గాయస్. ఇక్కడ కూర్చున్నాం బర్గర్స్ కోసం. ఇక్కడ బెల్జియన్ బర్గర్స్ అంట తిన్నికే కూర్చున్నాం. ఈ బంటిగాడు ఏమో చూస్తూనే ఉండి ఇక్కడ దిక్కు. మా బర్గర్స్ వచ్చేసినాయి. ఇక్కడ మొత్తం ఇద్దరం గట్టిగా మెక్కినాం అన్నమాట. మెక్కి ఇక్కడక్కడ ఇప్పుడు నేను ఒక్కరిని తిండికి వచ్చిన ఐస్ క్రీమ్. ఏ ఐస్ క్రీమ్? చాకో చిప్స్ వెనీలా. ఆడ కూర్చుండు అమ్మాయిలను చూసుకుంటా. ఏం చేద్దాం, వదిలేండి అని. మీరు ఇక్కడ దీన్ని గురించి చూడండి ఎంత మంచిగా ఉందో. ఆహా, చూస్తే 3 సార్లు ఇంకా తినాలనిపించింది. పైసలు లెక్కలేవు. ఏం చేద్దాం, పోనీయండి. దాంతో మనం అట్లనే పక్కకున్న షాపింగ్ మాల్కి వచ్చేసినాం అన్నమాట. షాపింగ్ మాల్లో షాపింగ్ మాల్లో అన్ని బట్టలు, ఈ బట్టలు ఎంత నచ్చింది మాకు, కానీ కొనడానికి ఇద్దరి దగ్గర పైసలు లేవు. ఏం చేద్దాం, చూసుకొని వచ్చేసినాం. దాని తర్వాత మాల్లోకి వెళ్ళి బయటికి వచ్చేసాం అనమాట. బయటికి రాగానే ఇక మాకు రస్తా తెలియదు. రస్తా తెలియదు, ఇంటికి పోయే రస్తా. నడుస్తూ ఉన్నాం 2 కిలోమీటర్ల దాకా. ఎర్రగడ్డ దాకా నడుస్తున్నాం రా మేము. అయ్యో ఈయన్ని ఏడాడు కెమెరా దిప్పురా. ఈయన అనాలే ఫస్ట్. ఈయన కొట్ట. ఈయన వల్ల అయింది మాకు. మాల్ చూద్దామని చెప్తాడు, కానీ బస్సులు తెలుసుకోడు. అట్లనే ఉరుక్కుంటా బస్సు ఎక్కినాం. ఇప్పుడే ఎక్కితే బర్రా అని గురకనికే రాలేదు అసలు. నేను ఎంత పర్షాన్ పడ్డా ఈయన వల్ల. ఎక్కి ఉరికి ఒక బస్సు దొరికితే ఎక్కినాం. మేదిపట్నం బస్సు కాదు, అది పటాన్చెరు బస్సు. మర్చిపోయి ఈయన వల్ల. దాంతో ఆడిని ఆడ మేదిపట్నం దెప్పేసి ఆడికెళ్ళి ఇక నేను వస్తున్నా. ఆడితే దొబ్బేసిండు. నేను ఒక్కరిని ఇప్పుడు ఈడికెళ్ళి ఇంటికి. ఏమనాలి చెప్పండి. ఎట్లా ఉట్టబోద్దు అయిందా, కానీ దోస్తు కదా, ఏం చేయలేం. ఈడికెళ్ళిగా నేను ఒంటరి ప్రయాణం. చూడండి, చాలా అలసిపోయిన. ఎండ ఎంత దంచుతుందంటే ముఖం మొత్తం మాడిపోయింది. ఆడ నీళ్ళాలే ఇక్కడే పొద్దున్న నుంచి. ఆడొక ఆంటీ రూట్ అడిగింది అనమాట నాకు. అసలు బాయ్, సబ్స్క్రైబ్.